జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఉంటారు. కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. నిజానికి వీళ్ళిద్దరి మధ్య ఆకాశం నేలకి ఉన్నంత తేడా ఉంటుంది. కానీ ప్రతి స్కిట్ కోసం కూడా అనసూయను వాడేస్తూ ఉంటాడు ఆది. లేదంటే అనసూయ కూడా అసూయ పడేలాగా మరో అమ్మాయిని తీసుకొస్తూ ఉంటాడు. ఇదే సక్సెస్ ఫార్ములాతో అలా వెళ్ళిపోతున్నారాయన. అప్పుడప్పుడు ఆది స్కిట్ కోసం వేసే పంచులు, రాసుకునే డైలాగ్ బయట కూడా బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తన స్కిట్ కోసం రాసుకున్న మాటల్లోనే అనసూయపై అదిరిపోయే సెటైర్స్ వేశాడు ఆది. అయితే ఈ మధ్య కాలంలో హైపర్ ఆది అనసూయ విషయంలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైపర్ ఆది ఈ మధ్య కాలంలో తన స్కిట్స్లో ఆమెను చూపించడం కూడా తగ్గించేశాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇప్పటికే జబర్దస్త్ స్కిట్స్లో మరొక కొత్త జంట ఎంట్రీ ఇచ్చేసింది. అదే ఇమాన్యుయల్ ఇంకా యాంకర్ వర్ష. ఈ ఇద్దరు కలిసి తెగ రొమాన్స్ పండిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అటు అనసూయ, ఇటు రష్మి సైతం యాంకర్ వర్ష వైపు కాస్త జలసీ ఫీల్ అవుతున్నారట. దీంతో హైపర్ ఆది ప్రెజెంట్ మరొకసారి అనసూయతో కలిసి పులిహోర కలిపేందుకు ట్రై చేస్తున్నాడు. అటు డి జోడీలో వర్షిని తప్పుకోవడంతో హైపర్ ఆదికి మరొకసారి పులిహోర కలిపేందుకు అనసూయనే దిక్కైంది. దీంతో అనసూయ మాత్రం హైపర్ ఆదిని తన దగ్గరకు రావద్దంటూ హెచ్చరిస్తోంది. అందుకు కూడా కారణం ఉంది. వర్ష ఉన్నంతకాలం తనను పట్టించుకొని హైపర్ ఆది ఇప్పుడు అమాంతం తన వద్దకు రావడం పట్ల అనసూయ కాస్త అసహనంగా కనిపిస్తోందిట. అయితే హైపర్ ఆది మాత్రం అటు అనసూయ తప్ప ఇప్పుడు మరొక దిక్కు లేకుండా తయారైపోయింది. ఇటు ఇమాన్యుయల్ దూసుకెళ్తున్నాడు, హైపర్ ఆది మాత్రం వెనుకబడ్డాడు. అయితే ఇమాన్యుయల్ కూడా తొందరపడకుండా తన కెరియర్ను నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటున్నాడు. కాగా హైపర్ ఆది ఇటీవల తన వద్దకు వచ్చి కాస్త క్లోజ్ అవ్వాలని చూడగానే అనసూయ కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గతంలో లాగా హైపర్ ఆది పప్పులేవి ఉడకవని అర్థమవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.